రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ నెల రోజుల్లో తన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని కోరారు. ఎస్సీ సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 5న మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని, అది త్వరలోనే నియమిస్తామని, అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిధి బృందంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పీ సపోర్ట్ ఇస్తుంది. మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం, మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం, ఆధారాలు చూపెడతాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.